ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపముల గురించి విని శిష్యులను ఆయన వద్దకు పంపాను. రాబోవాడవు నీవా, లేక మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారం వారు ప్రశ్నించలేదు. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గ్రుడ్డి వారి దృష్టిని పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటి వారు వినుచున్నారు, మృతులు పునరుత్థానులగుచున్నారు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటకమ్మగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు యోహాను గురించి జనసమూహముతో, మీరు ఏమి చూడవలనని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లునా? మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడనా? మృదు వస్త్రములను ధరించిన వారు రాజభవనములలో నుందురు కదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో చెప్పుచున్నాను. ఇతరుని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచునని వ్రాయబడి ఉన్నది. మానవులందరిలో బప్తిస్మ యోహాను కంటే అధికుడగు వాడు ఎవడునూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువైన వాడు అతని కంటే గొప్పవాడు. క్రీస్తుని సువిశేషము.